కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ कार्तिक मासे कृष्ण पक्षे दशम्यां वासरः वासरस्तु इंद्रवासरयुक्तायां शुभ नक्षत्र शुभयोग समर्पयामि आवाहयामि आसनं समर्पयामि गन्धं समर्पयामि दुर्गश्री चन्द्रं हरिद्रा कुङ्कुमानं समर्पयामि अक्षदानं समर्पयामि धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि याश्च पुष्पणीनीं बृहस्पति प्रसूतां स्थारोञ्चं भगन्वसः इदं परं मया देव समभावाप्तिर्भवे जन्मनि जन्मनि ओम तच्चतुं यज्ञाय गातुं यज्ञपतये देवी स्तुल्याम देवाः भद्रं पश्येम माक्षभिर्यो एतस्मुहूर्त काले सूर्यादीनां आदित्यादिनवानां ग्रहाणां इदं फलं मया देवा स्थापितं पुरगस्तवा మాజీ మంత్రివర్యులు రైతు బాంధవులు మన శాసనసభ బర్దీపూర్ గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా మనము గ్రామ పంచాయతీ పాత పుస్తకాపన కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఉంటారు. వీళ్ళకు ఒక 2 రోడ్లే మరి పెద్దవి కూడా కాదు, 1 కిలోమీటరు ఇంకోటి 1 కిలోమీటర్ ఉంటుంది. వాటికి సంబంధించి చాలా రోజుల నుంచి వీళ్ళు మరొక మంది నిరుపేదలు ఉంటారు సార్. ఇక్కడ హౌసింగ్ మనం కాలనీ ఏర్పాటైంది కానీ చాలా మందికి ఇల్లు లేవు. ఈ బర్దీపూర్ గ్రామాన్ని పరిగణలోకి తీసుకొని కొన్ని ఎక్కువ మొత్తంలో ఇల్లు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ
పురాతన పంచాయతీ బిల్డింగ్ ఉన్నది. మీరు చెప్తే కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసీఆర్ చేసినట్టు అన్ని సంవత్సరాలు చేసి వాళ్ళు చేసుకుంటారా? అదేవిధంగా స్కూళ్ళు కూడా పురాతనమైన స్కూల్ కూడా బాగుండాలి. మన పిల్లలు ప్రైవేట్లో పోతే సంవత్సరానికి 25,000 రూపాయలు ఒక్కొక్క పిల్లవాడికి పిల్లకు అమ్మాయికి అవుతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మొన్న నుంచి స్కూల్ అందరి మనకు చదువు చెప్పిన టీచర్లని ఉపాధ్యాయులను కూడా నింపినాం, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినాం. తప్పనిసరిగా మనం కూడా మీ గ్రామస్తులకు కూడా చెప్తా ఉన్నాం. నేను గ్యారంటీ ఇస్తున్నా, మంచిగా చదువు చెప్పిద్దాం. ఆ టీచర్లు చెప్పుకోవద్దు ఒప్పుకున్నారు, లేకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఉత్తమ పైసలు ఖరాబు చేసుకోకుండా ఇది ఒకటి చేస్తాం. 75 మార్కులు అర్థమవుతుందా? 75 మార్కులు చెప్తున్నాం. మనం గ్యారంటీ ఇవ్వాలి. ఎడనొక్కరు ఇద్దరు తప్ప, అది కూడా చెప్తున్నాం. అందుకొరకే ఇంత 3 కోట్లది స్కూళ్ళకు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఊర్లకు మీరు వ్యవసాయం పోవటానికి రోడ్లు 10 ఏళ్ళు రోడ్లు వేయాలా? రోడ్లు అదేదో చూపిస్తాను. రోడ్లు కూడా ఎస్టిమేషన్ చేసి దాంట్లో ఒకసారి పెట్టేద్దాం. రోడ్లు అయిపోయింది. ఇవన్నీ చేస్తూ మనకు వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ వ్యవసాయం చేసే వాళ్ళకేమో భూమి ఉన్న వాళ్ళకు పంటలకు ధరలు వస్తున్నాయి, బోనస్ వచ్చినాయి. మీకేమో భూమి లేదు. భూమి లేని వాళ్ళకి ఏం చేస్తున్నాం? కేసీఆర్ అయితే వేయలే, కానీ మనము భూమి లేని వాళ్ళకు ఏడాదికి ఒక 12,000. భూమి లేని వాళ్ళకు ఉపాధి హామీ పనికొచ్చే వాళ్ళకు అవి పైసలు జమేస్తున్నాము కాగానే మేము భూమి లేని వాళ్ళకు అవి కూడా ఇస్తాం. ఇది ఉపాధి హామీ కొయ్యే వాళ్ళకు. అర్థమైందా? అది తప్పనిసరిగా చేద్దాం. ఓ డబుల్ బెడ్రూమ్ రాలే మన పెద్ద పెద్ద సార్లు కట్టియాలి. షకీల్ దత్తత గ్రామం మీ ఊళ్ళకి వెళ్ళి పెంచుకున్నాడా లేక ఆడ వచ్చేడు ఉన్నాడా? దత్తత తీసుకున్నావా? ఒక్కొక్కసారి రావు. మీ ఊరికి ఎన్ని వస్తావు నాకు తెలియదు, కానీ మనకు మన ఉన్న ఊర్లకు 3,000 4,000 లోపల వస్తాయి. మనకి ఎన్ని అయితే ఉన్నాయో 5 మండలు వస్తాయి బోధలకు. మళ్ళీ అలాగని మనం పంచుకోవాలి. మీ అందరికీ చెప్తున్నాం, ఉన్నోళ్ళకు తెల్ల బట్టలకు ఇవ్వద్దు, గరీబ్ వాళ్ళకి ఇవ్వండి, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి. ఎంత? 5 లక్షలు. మీకు భూమి ఉండాలి, అదేమంటారు భూమి పట్టాలి, ప్లాట్ ఉంటే ఇస్తాం. ఇది తప్పనిసరిగా చేద్దాం. అయితే ఈ విధంగా చాలా పైసలు ఉన్నాయి. ఎక్కడ పిల్లలు చదివి ఫీజులకు పైసలు ఇవ్వలే, ఆరోగ్యశ్రీ ఇవ్వలే, మీ పెన్షన్లు బిల్లు పెట్టిపోయాడు. అదేం కళ్యాణ లక్ష్మి అవి అట్లే ఉన్నాయి. రైతు బంధు లేదు, ఆడు పెట్టిపోయాడు. మేము ఉన్నగాడికి ఇస్తున్నాం. మీకు మీ ఊళ్ళోకైతే 1,50,000 వరకు లోన్లు మాపైనాయి. ఎడనొక్కరు మీరు తప్పులు రాసుకుంటే మేమేం చేయాలి? కానీ అందరికైనా 50,000 రాకుంటే మనం తప్పు కాదు. మీకు ఇచ్చిన భూమి ఇస్తే పట్టేయాలి, అదొకటి కాదు. భూమి ఉందని మేము కబ్జా చేసినాము, అదొకటి. భూమి ఉండే కబ్జా చేస్తే మటుకు దొరకలేదు. భూమి మీకు ఇచ్చిన వాళ్ళు మీరు 50,000 కట్టిన అనుకుంటే
ఇంకోటి ఎవడు సార్ భూమి లేని వాళ్ళకు ఇళ్ళలోనే కావాలి సార్ బియ్యం క్యారెట్లు లేవు ఇప్పుడు 8 ఏళ్ళ లగ్గమై వేరు వేరు చేసుకోండి. నాయకులు శాసనసభ్యులు రుద్దుటూరి శ్రీనివాసరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వచ్చినాడు రావడం కానీ వేరే మా అంతిరెడ్డి రాజిరెడ్డి గంగాశంకర్ లంగా ప్రసాద్ దయచేసి మన గ్రామస్తులందరూ స్టేజ్ మీద ఉన్నారు. మహాత్మా బసవేశ్వర డిగ్రీ ఆవిష్కరణకు వచ్చినటువంటి గౌరవనీయులు గారికి అట్లాగే గౌరవ మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే గారు బోధన ఎమ్మెల్యే గారు సురేష్ గారికి పల్లి రోజు వరకు వెళ్ళిపోతారు. ఇతర ప్రవచనం నడుస్తుంది కాబట్టి ఎక్కడ వరకు కూర్చోండి, తర్వాత మీ పూజలన్నీ చేసుకోవాలని కోరుతున్నాను.
సారుకు బాగా కార్యక్రమం బిజీ షెడ్యూల్ కాబట్టి సారు పోయిన తర్వాత ముఖ దర్శనమే అందరికీ. మొదటిగా మన మొట్టమొదటి స్వామి వారికి సన్మానాన్ని పట్టువారి హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ఆ సన్మానం చేయవలసిందిగా దయచేసి సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం ప్రశాంతంగా సమావేశం జరుపుకుందాం. మన శాసనసభ్యుల గారికి ఎక్స్ సర్పంచ్ గారు నాగయ్య గారు సన్మానం చేయవలసిందిగా స్టాచ్ని ప్రారంభించుకోవడానికి వచ్చేసిన మహారాష్ట్ర నుంచి వచ్చేసిన పూజారి గారికి అదేవిధంగా మల్లారాయణ స్వామి గారికి ఇక్కడ వచ్చేసిన గ్రామస్తులకు మహిళలకు అందరికీ నమస్కారం. పని చేస్తారో అటు వ్యక్తులను కానీ దేవుళ్ళను కానీ ప్రార్థించడం మన ధర్మం. కానీ ఇప్పటికైనా మీరు 3,25,000తో మీ గ్రామస్తులు పెట్టించున్నా, ఇద్దరు పెద్ద మనుషులు పెట్టించున్నా,
ఏదైనా కానీ మనకు చేసిన వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటే ఆ భగవంతుడి ఇంకా మనం బాగుంటుందని. అదేవిధంగా ఇది ఒకటి అయిపోయింది. తర్వాత మీరందరూ చర్యలు వేస్తే అంతేనా? వస్తున్నాయో మీకు ఏం తెలుసు, నాకు తెలుసు వస్తున్నాయి. ఉన్న షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసుకుంటే మీరందరూ మా అమ్మలు అక్కలు షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకున్నామంటే ఆ పోయిన సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడిచే ఫ్యాక్టరీ బంద్ చేసి ఇప్పుడు 200 కోట్లు మా దానికి లోన్ కట్టాం. ఇప్పుడు మన చేతులు ఉంది. స్టార్ట్ చేయాలంటే దాన్ని రిపేర్ చేయాలి. మీరందరూ మీకు ఉపయోగపడుతుందంటే, మన పిల్లలకు రేపు బాగుంటుందంటే కోట్ల పెట్టవలసి వస్తుంది. కాబట్టి అక్కడ స్టార్ట్ చేసుడా, షిఫ్టింగ్ అవుతుందా, ఆ తర్వాత సంగతి ఇంజనీర్లు ఎట్లా చెప్తారు. అదేవిధంగా మనం కూరగాయలు కాడికెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. కూరగాయలకు కూడా కొందరు కష్టపడి పండిస్తా ఉన్నాం. మీకు చెప్తా ఉన్నాను, రేపటి నుంచి ఇప్పుడు సాలూరులో మీటింగ్ పెట్టాం. వ్యవసాయానికి సంబంధించిన అధికారులు వస్తా ఉన్నారు. బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు, టమాటోలు ఇవన్నీ పందిరేస్తాము. పందిరికి ఎకరాలు 3 లక్షలు అయితే అంటున్నారు. పందిరి మళ్ళీ 10 కాలాల పాటు ఉండేటట్టు చిలుము రాకుండా. అయితే 1 ఎకరం బదులు 1/2 ఎకరం, 1/2 ఎకరం 1,50,000 అయితే మేము మన తరపు నుంచి 75 ఇస్తాం. మీరు ఒక 75 చేసుకుంటే ఈ పని రేపటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నాం. మీరు కష్టపడి పంటలు పండించిన వాళ్ళకు ఇదేమవుతున్నది, సన్న బియ్యాలు ఎందుకేమన్నాం వాటిలో మనమందరం సర్కారు గవర్నమెంట్ మనకు తినడానికి 35 రూపాయలకు 6 కేజీలు ఇస్తే మనం 12 రూపాయలకు అమ్మేస్తున్నాం. తింటలేదు ఎందుకు? దొడ్డున్నాయి. వాడు మళ్ళీ 20 రూపాయలకు 10 రూపాయలకు వాడు అమ్ముకుంటా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు సన్నం వడ్డేయండి, రేపు 1 జనవరి నుంచి ఇంకో నెల తర్వాత మనం కూడా అమ్ముకోవద్దు, మనము తినేటట్టు సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా పెన్షన్స్ వస్తున్నాయి కదా మీకు, పెన్షన్స్ వస్తున్నాయి, 2 పైసలు వస్తూ ఉన్నాయి. కార్మికులకు, ఉపాధి హామీ పడిపోయిన వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, వాళ్ళకు కూడా కొంత ఏదైనా చేయాలి కదా. చేయాలా? ఆడోళ్ళు చెప్పాలి చేయాలా? ఉపాధి హామీ పోయేటోళ్ళు ఉన్నారు కదా, మీకు కూడా ఏడాదికి 12,000 పైసలు జమ చేస్తున్నాం. జమ చేసిన అక్కడ కూడా రైతులకు ఇస్తున్నారని బాధపడద్దు. భూమి లేని వాళ్ళకు కూడా అవి కూడా పైసలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, ఇస్తాం. అందరు ధైర్యంగా ఉండండి, పిల్లల్ని బాగా చదివించండి. మన ప్రభుత్వ స్కూళ్ళలోనే నేను మన సార్లందరికీ చెప్పినాను, నా పిల్లలకు బాగా చదివించాలి. సర్కారులకు పోతే నెలకు 50,000 అయితే 2 పిల్లలు ఉంటే అవి మాకు మిగులుతాయి. ఎప్పుడు మన పిల్లలకు బాగా మార్కులు వచ్చేటట్టు చెప్తే, ఎవరు చెప్తే? సార్లు చెప్తే. చెప్పాలంటే మనం కూడా బాధ్యత తీసుకోవాలి, మర్యాదగా మాట్లాడాలి. ఇంకా కొద్ది మంచిగా చెప్పండి సార్, మా పిల్లలు బాగుపడతారని చెప్పాలి. ఈ విధంగా ఒకటి బాగా చేసుకుందాం. మీరు ధైర్యంగా ఉండండి. వారి స్టార్చ్ని ఎందుకు పెట్టుకున్నాం? వారు ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ మనం బాగా, మనము మన పిల్లలు భవిష్యత్తు బాగుంటారని చేస్తా ఉన్నాం.
అంతేనా అంతేనా స్వామి? కాబట్టి ఇది ఇప్పుడు మీటింగ్ పెట్టాడ సాలూరు కొంత రైతులను నమ్మన్నా తోటలు పెడదామా, కూరగాయల చెట్లు పెడదామా? వ్యవసాయం రైతులు వస్తా ఉన్నారు, కన్సల్ట్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి తప్పనిసరిగా మా ఆడోళ్ళకి ఎప్పుడుగా పెడదామా కూరగాయలు, పెడదామా ఆకుకూరలు అని ఎప్పటికప్పుడు మంచి ఫ్రెష్ మందు కొట్టుడు వద్దు, మంటద్దు బయటకు వెళ్ళి తెచ్చి తిరుగుడు. మన ఆకుకూరలు మన తింటాం, మన పాలు మనకు, ఈ విధంగా మన పైసలు మన దగ్గరనే ఉంటాం. అంతేనా? మీ దేవుడు కాజాపూర్ పైసలు కాజాపూర్లో ఉండాలి, తెలంగాణ పైసలు తెలంగాణలో ఉండాలి. అది మనం మంచిగా అవుతాం. అంతేనా? ధన్యవాదాలు. గ్రామం తరఫున విగ్రహావిష్కరణ వచ్చిన ముఖ్యంగా మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు
పురాతన దేవాలయం ఉద్దేశంతో మరి చాలా చక్కగా కట్టారు. ఏమంటారు, గుడి అంటారా, టెంపుల్ అంటారా? ఆలయమా, మందిరము ఆలయం బాగా కట్టుకున్నారు. అందరినీ అభినందిస్తా ఉన్నారు. మనం మన సాంప్రదాయాల ప్రకారం పొద్దున్న లేస్తేనే స్నానాలు చేసుకొని ఎక్కడికైనా పని పోయే ముందు మహాలక్ష్మి మాతని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ శివుడిని కానీ ఒకసారి పూజించుకొని మనం పోయే పని కానీ మనం స్టార్ట్ చేసే పని కానీ చక్కగా నడవాలి. మనం అందరూ బాగా అభివృద్ధి చెందాలి. అటువంటి పంటలు బాగా పండాలి అన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ప్రార్థిస్తాం. మళ్ళీ ఒకసారి అందరినీ అభినందిస్తాము. మీరందరూ ఆ మందిర్కి కాంట్రిబ్యూషన్ అంటే అందరూ మంచి కింద పైసలు జమ చేసుకొని ఇంత చక్కని ఆలయాన్ని కట్టినందుకు మళ్ళీ ఒకసారి అభినందిస్తాము. తప్పనిసరిగా అన్ని బాగుండాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు బాగా పడుతున్నాయి, ధరలు వస్తూ ఉన్నాయి, బోనస్లు వస్తూ ఉన్నాయి. మీకు అన్ని బస్సులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇందులో ఒకటి చిన్న వాళ్లకు ఒకటి లేదక్కడ ఇల్లు లేని వాళ్ళకు అందరికి రావు. ఇల్లు లేని వాళ్ళకు కొందరికి ఇల్లు కూడా వస్తాయి. ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు ఇస్తారు. కాదు మీరు 2 లక్షలు కట్టుకుంటామంటే ఇంకొకరికి 2 లక్షలు ఇవ్వచ్చు. అయితే 2 లక్షల ఇల్లు కాదా చేయొచ్చు. ఏం కదా 5 లక్షలు ఇస్తారు. అన్నీ ఒకటేసారి రావు. కొన్ని ఇస్తారు. ఊరుని బట్టి 10-15 ఇల్లు ఇస్తారు. అదేవిధంగా రైతులకు ఒకటే ఇస్తున్నారు. రైతులకు లోన్లు మాఫీ చేస్తున్నారు. మా సంగతి ఏంటంటున్నారు. కాదు లేనోళ్ళకు పైసలు ఇస్తామనుకుంటున్నారు. పైసలు అన్ని విధాలుగా స్కూళ్ళకు కూడా ఉపాధి హామీ ఇంకో 12,000 వేస్తాం. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలా, చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామా? చక్కెర తింటే చక్కెర బీమాలు వస్తాయా? మన కేసీఆర్ సార్ మీ కవితక్క మన కవితక్కనేమో నడిచే ఫ్యాక్టరీ బంద్ చేసింది.
పనిచేసి అడ్డీలకై 200 కోట్ల రూపాయలు బాకీలయ్యాయి. ఆ బాకీలన్నీ కట్టేసినాం. ఇప్పుడు ఎందుకు కట్టాం? 500-600 కోట్ల ప్రాపర్టీ భూములు అన్ని 3 ఫ్యాక్టరీలు కట్టాయి. ఆ కట్టకుండా ఇంత 500-600 పోతాయని అది కట్టినాం. ఇప్పుడు మీరందరూ రైతులు ఆఫీసర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వేలో మీటింగ్ పెట్టాం, 60 టన్నులు వస్తాయి గ్యారెంటీ అని చెప్తున్నారు. మీ దగ్గర కూడా నారాయణ రెడ్డి అప్పుడు 5 వచ్చినాయినా, బ్రహ్మారెడ్డికి అప్పుడు ఎన్ని వచ్చిండే? 4 ఫీట్లు గ్యాప్ పెడితే 60 వస్తాయని చెప్తా ఉన్నారు. మీరు కూడా చూడండి, ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో చూసి 60 టన్నులు వస్తే 2 లక్షల పంట వస్తుంది. మన భూములన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఊకి నీళ్లు వరి పంట పండించోడికి ఒక 2 సంవత్సరాలు చెరుకు, 2 సంవత్సరాలు వరి అయితే మన భూములు మంచుకుంటాయి. ఒక 2 సంచులు ఎక్కబడుతాయి. కాబట్టి మీరందరూ పెడదామంటే సరే, పెడదామంటే సగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేద్దాం. సరే, నేను ఎక్కడ నరికేటోడిని కాదు కదా, మాటలు చెప్పేటోడిని కాదు కదా, పని చేస్తోంది. మాటలు చెప్పి కనిపించడమో సంతోషమే. ఇంకోటి చెప్తా ఉన్నా మీ అందరికీ, ఈ 10 ఏళ్ళు మీ కినాలు కూడా అసలు లేకుండే, ఆ కినాలు కూడా చేపిద్దాం. ఒక్కటి పంటలు పండే దానికి మీ అందరికి కావాల్సిన సౌకర్యాలు చేసుకుందాం. పిల్లలు చదువుకోనందుకు గవర్నమెంట్ స్కూల్లో ఒక్కొక్క ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్లో 75 మార్కుల కంటే తక్కువ రావు. నేను గ్యారెంటీ ఇస్తా. ప్రైవేట్ స్కూల్ పోతే 2 పిల్లలకు 50,000 పోతా ఉన్నాయి. 2 ఎకరాల పంట అదే పోతున్నది. అవునా? అందుకొరకు అది కూడా మంచిగా చేస్తున్నాం. 10 ఏళ్ళు అన్ని గాలికి వదిలేసినాం, ఒకటి సెట్ చేస్తున్నాం. సరేనా? ఆ మహాలక్ష్మి పుణ్యాన్ని అన్ని భాగాలను మొక్కుతున్నాను. నేను ఇది ఇప్పుడు ఒక ఏడాది తర్వాతనే పిల్లల బాత్రూమ్ కట్టిస్తున్నాం. 1,50,00,000 అవుతున్నాయి. ఎవరికి స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు ఆ ఇల్లు రిపేర్ చేస్తున్నాం. ఇసుంటి పనులు చేసుకుందాం. అందరూ మురన్ రోడ్ వేద్దాం, వ్యవసాయం కోటానికి ఇవి చేసుకుందాం. ముందు జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఏదైతే పెగడపల్లి గ్రామం విలేజ్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తూ ఇక్కడికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు బోధన శాసనసభ సభ్యులు, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి ఈ యొక్క బ్రహ్మాండమైన గుడిని చక్కగా తీర్చిదిద్దుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా వంతు కృషిగా ఎటువంటి అవసరం ఉన్నా కూడా తప్పకుండా మేము నెరవేర్చడానికి రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్నగారికి శాలువాతో సన్మానిస్తారు. యూత్ పిల్లలు సభ్యులు
శ్రీ మహాలక్ష్మి వటు కహముని తల్లి వట చకదనాలకి మరుదు సోముని తోగులకి మరుదు సోముని తోగులట జంతుగలకి మరుడి కొడుగనాందారి సుందరమ్మ సతులార శోభాన
మీరు మొదటి నుంచి కూడా చాలా అభిమానిస్తాను ఈ గ్రామాన్ని. ఎందుకంటే ఎప్పుడు కూడా మన వెన్నంటే సొంతంగానే చాలా పనులు చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరికి శంకుస్థాపన వచ్చినందుకు చాలా సంతోషమైన విషయం సార్. అలాగే సమస్యలు నాకు విన్నవించడం జరిగింది సార్. అది తమ ముందు పెడతా ఉన్నా. మొట్టమొదటిగా అంటే ట్యాంక్ కట్టేది కానీ దాని వాడకంలో లేదు. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అట్లాగే నీటికి కొరత అన్నది ఉండకుండా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు కొంచెం కొరత. నాగేశ్వరరావు కూడా వేదిక మీదకి రావాలి. అదొకటి ఉంది సార్. అట్లాగే ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంది కానీ అది చాలా మంది ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. 1/2 కిలోమీటర్ ఉంది సార్. 2 సెట్ల ఫార్మేషన్ చేపిస్తే సరిపోతుందని వాళ్ళు గౌరవం జరిగింది. ఇక ఉన్న విషయం ఏంటంటే అందరి గ్రామాల్లాగానే ఇంద్రమ్మ ఇండ్ల కోసం కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మీరు వాళ్ళ అవసరాలు తీర్చాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. పూజ చేయడానికి వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, గురువు గారు స్వాగతం, సుస్వాగతం. అలాగే అంతరెడ్డి రాజరెడ్డి గారికి, గంగశంకర్ గారికి, నాగేశ్వర గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబం నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. తాండా పెద్దలు, మహిళలు, ప్రజలు ఇక్కడ వచ్చినందుకు మీకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. సార్, మీరు 2000 గణపతి రెడ్డి గారు సార్, మీరు 2009లో ఇక్కడ మన భోజన నియోజకవర్గం మేము కలిసినాము. మీరు గెలిచి మినిస్టర్ అయినారు సార్. అప్పుడు ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ తర్వాత మాకు ఏ అభివృద్ధి చెందలేదు సార్. మీరు 10లో ఉన్నా లేకున్నా ఇక్కడ నుంచి భోజనం వెళ్తే ప్రతిసారి ఏం లేదా, ఏం నాయక్, ఎలా ఉన్నారు, పంట పొలాలు ఎలా ఉన్నాయి, ప్రతిసారి మీరు 10లో ఉన్నా లేకున్నా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ మీరు మా నియోజకవర్గంలో ఉండడం మరి అందరూ అదృష్టం సార్. ఇంకోటి సార్, మనకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది. దాదాపు అందరూ బ్యాంకు వెళ్లకుండా 10 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నారు. రుణమాఫీ ఒకటే అయింది. తర్వాత ఈ బోనస్ విషయం సార్ కూడా రైతులు అంటే వారికి ప్రాణం. ప్రతి క్షణం ఈ ఏజ్లో కూడా వారు ప్రతిసారి ప్రతి విలేజ్ తిరుగుతున్నారంటే చాలా గొప్ప విషయం అది. ప్రతిసారి రైతుల కోసం, ప్రజల కోసం వారు శ్రమిస్తున్నారు. వారిని చూసి చాలా గౌరవంగా ఉంది. ఇంకోటిసారి ఇక్కడ పనులు అంటే ఒకటి 11 kV తాండ మీదకి ముందు సార్ ఇళ్ళ మీదకి పోతున్నాం సార్. అదొకటి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని తొలగించుకుంటున్నాం సార్. వాటర్ సమస్య ఒకటిసారి బోర్ అయితే వేసినాం సార్. అది కాకపోతే 1 కిలోమీటర్ ఉంది సార్ పైప్ లైన్ సార్. మేము పాతది అది చాలా మరమ్మతులు చేసి ఇబ్బంది అవుతుంది సార్. అదొకటి రోడ్డు కూడా ఖరాబ్ అవుతుంది. ఇంట్లో వాటర్ వస్తుంది సార్. అదొకటి కాలువట్ల విషయంలో చూడాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. మాకేంటంటే మేము చాలా వెనుకబడి ఉన్నాం. కొన్ని చిన్న పనులు మాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు. విశ్వాసం మాట్లాడు కోరుతా ఉన్నాం. దాంతో సార్ పంట పండించుకోని చెప్పండి. పండిస్తా సార్. వస్తున్నాయి, పెరుగుతాయి. ఏమేమి పండిస్తున్నాయి, ఏం కూరగాయలు డిపెండ్ ఉంటుంది. బీరకాయలు కూడా ఎంత తక్కువ 25 రూపాయలు ఉంటుంది. పంటకి ఎంత అవుతుంది? అదే మంచిగా అయింది. లక్షలు అయితే ఏమి సిమెంట్ పోలు చేస్తారా? రాళ్ళు దొరికే సిలుంబెట్ట కుట్టుంటారు. ఎంత ఎంతో తెచ్చుకోండి. సగం మీరు సగం లేదు. ఈ నెలలో అయిపోతుంది. 2 నెలలకు అర్థం చేయొచ్చు. 20 మంది వేస్తారో, 2 వేస్తారో వేయచ్చు. ఆపాప ఎక్కడికే సగం వచ్చా మంచిగా ఉంటే మళ్ళీ చూద్దాం. పేర్లు రాపించుకొని ఇచ్చేది. సరే, ఇంకేముంది రోడ్డు
చేస్తున్నాం. మీకు ఏడాదికి ఇప్పుడు 12,000 ఇస్తాం. ఎవరికి భూమి లేక ఉపాధి పనికి పోతాం. అర్థమైందా? సరే, నెలకు 1000 రూపాయల కలిగి ఇందులో లేవు. నాకు లేవనే ఇస్తే ఊరు తాటకి కాబట్టి 10 వస్తుంది, 12 వస్తుంది. అవి లేని వాళ్ళని చూసుకోరు. మీరు ఎంత పంచుకుంటారు? ఊరికి ఎంత వస్తే ఇస్తాం. సంవత్సరం 10 వస్తాయి. ఆ పైసలన్నీ గతం చేసుకోవాలి. పక్క విషయాలకి ఇస్తాం. ఏ వస్తువు కనుక్కొని ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది సార్. 5 మండలాల లోపల ఒక 300 ఎకరాల సార్ కూరగాయల లోపల. కూరగాయలు ఏంటి అంటే పెండాల్స్ వేసుకోవడం ఒకటి, కూరగాయల విత్తనాలు సీలింగ్స్ హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఈ మల్చింగ్ కానీ డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లబ్ధిదారుల పేరు మేము తీసుకోవడం జరిగింది సార్. ఏఓలు దీనికి సహకరించారు సార్. మనకు ఏమి అంటే ముఖ్యంగా ఏంటంటే పందిళ్ళ వల్ల చాలా లాభం ఉంది. రైతులు అందరూ గమనించాల్సింది. పందిళ్ళకు మనకి ఏమి అంటే ఉపాధి హామీలో కూడా గతంలో కూడా టైఅప్ చేశారు సార్. ఉపాధి హామీలో కనుక మనం తీసుకున్నట్టయితే మనకు డబ్బుని కూడా సమస్య ఉండదని మనకు ఉద్దేశం సార్. ఉపాధి హామీలో కూడా ఈ పెండాల్స్ కనీసం మనకు ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు సార్. అందులో సబ్సిడీ కూడా మనకు ఉపాధి హామీ లోపల ఈ వైర్కు కానీ తర్వాత ఈ పోల్స్ వేసుకోవడానికి సబ్సిడీ ఉన్నది సార్. దానికి మనం ప్రభుత్వానికి ఒక్కసారి మనం ఈ రిపోర్ట్ కనుక సబ్మిట్ చేస్తుంటే వాళ్ళు మనకు అప్రూవల్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది సార్. ఉపాధి హామీలో కనుక చేసుకున్నట్టయితే ఇది రైతులకు ఆల్రెడీ గతంలో ఉన్నది సార్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 2-3 ఏళ్ళ నుంచి ఇవ్వడం లేదని మండలం లోపల కనుక్కుంటే తెలిసింది సార్. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి పోల్స్కి వచ్చేసి 1 లక్ష రూపాయలు అవుతుంది, వైర్కు అదంతా 1 లక్ష రూపాయలు అవుతుంది. ఇంకొక 30-40 వేలు మాత్రం లేబర్ అది ఇన్స్టాల్ వాటిని పాతడానికి అవుతుంది సార్. మొత్తం 2,25,000 కనుక ఖర్చు పెట్టుకున్నట్టయితే 2-3 నెలల లోపల రైతులకు 2-3 లక్షల ఆదాయం వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఈ పందిళ్ళు దేనికంటే ఈ క్రీపర్స్ అంటే తీగ జాతి అంటే ఏంటి, బీర, కాకర, సోర, తర్వాత ఇవే కాకుండా మనకు ఏంటంటే దొండ ఇలాంటి పంటలను దీని ద్వారా పండించుకోవచ్చు. దీనికి మనం ఎన్నికలు వస్తాయి సార్. యాక్చువల్గానైతే బీర ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా 20 రూపాయలు కనుక రైతుకు వస్తుంది. 20 అది లేదు సార్. టైం సీజన్ లోపల మాత్రం 20 రూపాయలు కంపల్సరీ వస్తుంది. దాని మీద 2-3 లక్షలు వస్తుంది సార్. 2-3 నెలల లోపల 2-3 లక్షలు మనకు ఏంటంటే కిలో ఎప్పటికి కూడా 20 రూపీస్ కంటే తక్కువ ఉండదు సార్. రేపు 20 రూపీస్ ఉంటుంది. లోపల 2-3 లక్షలతో వచ్చినటువంటి రైతు కూడా మన దగ్గర ఉన్నారు సార్. ఈ మెయిన్గా ఏంటంటే దొండ చేసుకోవచ్చు, బీర చేసుకోవచ్చు. మనకి ఏంటంటే కూరగాయలు పెంచాల్సిన అవసరం ముఖ్యంగా ఎందుకు సార్ 1% కూరగాయలు మాత్రమే మనకు ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర అవసరం ఉన్నది. తర్వాత ఈ యొక్క పందిరి సాగుగా కాకుండా ఎటువంటి అవకాశం ఉంటుంది. 1 ఎకరం కనుక తీసుకున్నట్టయితే 4 భాగాలుగా చేసి 10 కిలోమీటర్ల లోపల అట్లా కూరగాయలు సాగు చేస్తే బాగుంటుంది. ఏంటంటే ఆకుకూరలు కూడా పాలకూర, కొత్తిమీర, ఇట్లాంటివి కూడా రైతులు కనుక చేసుకున్నట్టయితే అది కూడా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కూరగాయలు సాగు చేసే రైతులు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కూడా వాళ్ళకు ఏంటంటే వేరే దాంట్లోనైతే ఒక 3-4 ప్యాటీలో వేరే ఇంకా ఏ పంట చేసుకుంటే మనకు రైతులందరూ కూడా కూరగాయల సాగుపై బాగా శ్రద్ధ చూపాలి. 10 గుంటలు వేసుకున్నా పర్వాలేదు. మనం ఇది ఈ యొక్క ఇదే డ్రాగన్ ఫ్రూట్ కానీ, పప్పాయ కానీ, మునగాయ వేసుకోవచ్చు. మునగాయ కాడ బార్డర్ మీద అక్కడెక్కడ వేసుకున్నాం కూడా మునగాయ కాడ రిలయన్స్ లోపల మునగాయ కాడల మీద రోజుకు 200-300 రూపాయలు సంపాదించవచ్చు.
మునగ ఆకు కూడా మనకి ఎంతో లాభదాయకంగా ఉంది. ఆయిల్స్ కానీ చాలా రకాలైనటువంటి ఒక 200-300 ఉపయోగాలు ఉన్నాయి. సబ్ కమిటీని వేసి దాని మీద స్టడీ చేయమని చెప్పేసి ఆదేశించడం, అలాగే అందులో మన సార్ సాధక బాధకాలైంది దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద వారు అనేక మంతనాలు జరుపుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మన ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ అలాగే చెరుకు పంటకి పునర్వైభవం తీసుకొచ్చేటువంటి దిశగా వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మేము ప్రాంతీయ చెరుకు వరి పరిశోధనా స్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున మేము కూడా మీతో కలిసి వచ్చి ఏదైతే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారో మళ్ళీ ఈ ప్రాంతానికి షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ఏదైతే చేస్తున్నారో లక్ష్య సాధన దిశలో మేమందరం కూడా మీతోటి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం సార్. అయితే ఇప్పుడు మన దగ్గర నుంచి చెరుకు పంట తగ్గిపోయి దాదాపు 10 సంవత్సరాలు అయింది. 2014 వరకు ఇక్కడ ఫ్యాక్టరీ నడిచింది. 2015లో మూతపడింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది తెరుచుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ఏదైతే ఏరియాలో ఇంతకుముందు షుగర్ కేన్ ఉన్నదో వాటన్నిటిలో మళ్ళీ షుగర్ కేన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. అయితే దీంట్లో అనేకమైనటువంటి సవాళ్ళు రైతుల నుంచి మాకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు వరి పంట చాలా తేలిగ్గా అయిపోతుంది. చెరుకు అయితే మాకు కొంచెం కష్టం ఉంటుంది, అంతగా లాభదాయకం కూడా లేదు అనేటువంటి రకరకాలటువంటి ప్రశ్నలు మేము ఎదుర్కోవడం జరుగుతుంది. సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాము. నిన్నగాక మొన్న నేను మధుకర్ షుగర్స్ మన ఖమ్మం జిల్లా ఏరియాలో రైతుల క్షేత్రాల్లో మేము పర్యటించడం జరిగింది. అక్కడ కూడా రైతులతో సమావేశం చేయడం జరిగింది అన్నమాట. సో మేము ఇలాగే పంట ఇప్పుడు ఏదైతే చెరుకు పంట సాధిస్తున్నట్టు దిగుబడి ఏదైతే ఉందో యావరేజ్గా మెయిన్ క్రాప్ అయితే 40 నుంచి 45 టన్నులు, తర్వాత కార్సీ పంట అయితే 30 నుంచి 35 టన్నులు దిగుబడి అనేది మన దేశ సగటు దిగుబడి కన్నా చాలా తక్కువ. ఈవెన్ మన పక్కన ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాము. కర్ణాటక కానీ తమిళనాడుతో కూడా పోల్చుకుంటే మనం చాలా తక్కువలో ఉన్నాము. సో ఈ దిగుబడులతోటి మనం రైతులు లాభాన్ని ఆశించడం అనేది అది అత్యాశ అవుతుంది. అయితే దీనికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే దిగుబడిని మనం పెంచాలి. దిగుబడిని ఎలా పెంచాలి, అలాగే ఈ చెరుకు పంట సాగులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ముఖ్యంగా కూలీల సమస్య. మనకు చెరుకు నరకటం అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్ అవుతుంది. సో కూలీలు సరైన సమయంలో రాకపోవటము, వచ్చినా ఎక్కువగా డిమాండ్ చేయటము, యాంత్రీకరణ తగిన స్థాయిలో లేకపోవటము, వీటి వల్ల రైతు కొంత విసిగి వేసారి చెరుకు పంట లాభదాయకమైనప్పటికీ కూడా వారు వరి వైపుకు మొగ్గు చూపడం జరిగింది సార్. ఇప్పుడు వరి పంటకి మన ప్రభుత్వం క్వింటాల్కి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. ఇది అదనంగా మళ్ళీ వారిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా 500 రూపాయలు మాకు బోనస్ వస్తున్నప్పుడు మాకు వరి ఇంకా సంతోషదాయకమే కదా అని చెప్పి ప్రశ్న మొన్న నాకు సంధించడం జరిగింది. సో దానికి నేను ఆ రైతుతోనే మాట్లాడిపించినాను. మీకు ఎంత వస్తుంది వరిలో? 25 క్వింటాల్ యావరేజ్. మొదటి పంట అయినా రెండు పంటలు కలిపితే 50 క్వింటాల్ వరి వస్తుంది మనకి. 2 పంటలు 50 క్వింటాల్ అంటే క్వింటాల్కు ఇప్పుడు 2400, 500 బోనస్ కలుపుకుంటే మనకు వచ్చేది ఎంత? 2500. 2500 అంటే మీకు 2800. ఇంత కలుపుకున్నా కానీ మనకు వచ్చేటువంటి నికర ఆదాయం వరిలో వచ్చేసి 35,000 రూపాయలు ఒక పంటకి. 2 పంటలు కలిపి బోనస్తో కలిపితే 70,000 రూపాయలు వస్తుంది. 2 పంటలకు పడేటువంటి సమయం ఎంత? మనం జూన్లోంచి మొదలు పెడతాం. మన ప్రాంతంలో అయితే మేలోనే మొదలు పెడతాం. మేలో మొదలు పెడితే అక్టోబర్లో హార్వెస్ట్ చేస్తాం.
అక్టోబర్లో హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక నెల టైం ల్యాండ్ ప్రిపరేషన్కి, మళ్ళీ నవంబర్ చివరిలో మళ్ళీ వేస్తామా, మళ్ళీ మార్చ్ ఎండింగ్ కల్లా హార్వెస్ట్ చేస్తాం. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ అంటే టోటల్ కలుపుకుంటే 10 నుంచి 11 నెలల సమయము మీరు 2 వరి పంటలు కలిపి పండిస్తే మనకు వచ్చేటువంటి నికర ఆదాయం వచ్చేసి 70,000. ఎంతండి? 70,000. అదే చెరుకు పంటని 10 నుంచి 11 నెలలు ఒకేసారి వేస్తాం, ఒకేసారి హార్వెస్ట్ చేస్తాం. ఈ పంటకు వచ్చేసి ఇప్పుడు మనకు సరాసరిన 45 టన్నులు. ఈ 45 టన్నులు దిగుబడి కనుక సాధిస్తే వరితో సరి సమానమైనటువంటి ఆదాయం వస్తుంది. కానీ 45 టన్నుల దిగుబడి అనేది ఇది తాతల కాలం మాట. ఇప్పుడు ఆల్రెడీ మన సరాసరి దిగుబడి 55 నుంచి 65 టన్నులకి చాలా ప్రాంతాల్లో వచ్చేసినాయి. ఈ రోజుల్లో 60 నుంచి 70 టన్నులు చెరుకు పండించడం అనేది పెద్ద సమస్య కాదు. చాలా మంది రైతులు అది సాధిస్తున్నారు. కానీ కొంతమంది అంటే ఎక్కువగా మనం పాత పద్ధతిలో స్పేసింగ్ సరిగ్గా ఫాలో అవ్వక, సరైనటువంటి షెడ్యూల్ మనం ఫాలో అవ్వక, సరైనటువంటి రకాలను ఎంపిక చేసుకోక, సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టకపోవడం, వివిధ కారణాల వలన మన దగ్గర దిగుబడులు తగ్గుతున్నాయి. సో మనం కనుక చెరుకులో ఒక 60 టన్నులు యావరేజ్గా దిగుబడి కనుక తీసుకున్నట్టయితే ఒక చెరుకు పంట పోస్తే మనకు వచ్చేటువంటి స్థూల ఆదాయం వచ్చేసి 2,10,000. దాంట్లో పెట్టుబడి 75,000 తీసిన దాదాపు 1,30,000 నుంచి 1,35,000 నికర ఆదాయం మనకు చెరుకులో వస్తుంది. 2 పంటలు వరి వేస్తే మీకు వచ్చే నికర ఆదాయం 70,000. ఒక పంట చెరుకు వేస్తే అదే కాలానికి మనకు వచ్చేటువంటి నికర ఆదాయము 1,30,000 నుంచి 1,40,000 రూపాయలు మనకు చెరుకులో వస్తుంది. ఇది మనం గమనించాలి. రెండవ అంశం, వరి పంటని వరి తీసినాక మళ్ళీ వరి తీసినాక మళ్ళీ వరి ఏం చేస్తున్నాము? 365 రోజులు మన భూమిని నీళ్లలో ముంచుతున్నాం. దానివల్ల అనేకమైన వాల్యూడ్ పోషకాలు ఏవైతే ఉంటాయో భూమిలో అవన్నీ కిందకి వెళ్ళిపోయి హానికరమైనటువంటి లవణాలన్నీ పైకి వచ్చి మన భూములన్నీ కూడా చౌడు బారే పరిస్థితి వచ్చింది. అత్యధికంగా ఎరువులు వేస్తున్నారు. ఎక్కువగా యూరియా, డిఏపి కాంప్లెక్స్లు విపరీతంగా రైతులు వాడుతున్నారు ఈ వరి పంట కోసం. దానివల్ల అదనంగా మళ్ళీ భూమి పాడవుతుంది. మీ అందరికీ తెలుసు పంట మార్పిడి అనేది అవసరం. ఇప్పుడు ఒక రైతుకు 5 ఎకరాలు కనుక పొలం ఉంటే మీరు వరి వేయండి, వరితో పాటు చెరుకు కూడా వేయండి. చెరుకు 6 గడి పంట. ఒక చెరుకు పంటను కోస్తే మనకు 10 నుంచి 15 టన్నుల చెరుకు చెత్త వెళ్తుంది. 10 నుంచి 12 టన్నుల చెరుకు చెత్త అంటే దాదాపుగా మనం 50 నుంచి 75 కిలోల నత్రజని మనం భూమిని అందిస్తున్నాం. దాంతో పాటుగా భూమి గుల్లబారుతుంది, భూ భౌతిక లక్షణాలు కూడా డెవలప్ అవుతాయి. అలా నేల ఆరోగ్యం కూడా మనకు కాపాడుకుంటూ వస్తాం. ఒకసారి ఒక 2 పంటలు చెరుకు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మీరు మాగాణిగా మార్చుకోండి, మాగాణిలో మళ్ళీ చెరుకు వేయండి. ఈ రకంగా మనము 2 పంటలు వరి అలాగే చెరుకుని సైమల్టేనియస్గా కనుక మనం చేసుకోగలిగినట్టయితే ఇటు మీకు రైతులకు అత్యధిక లాభం కూడా వస్తుంది. వరి పంటలో ఉండేటువంటి రిస్క్ చెరుకులో లేదు. చెరుకు దాదాపుగా మనం ఏ పంటతో పోల్చుకున్న మొండి పంట. ఇప్పుడు చూడండి, ఒక వరి పంటకైతే ఒక 15 నుంచి 20 రోజులు వర్షం పడకపోయినా, సకాలంలో నీళ్లు అందకపోతే బొందు కోసుకోవటమే ఏమైనా ఉంటుందా? కానీ చెరుకులో నెల రోజులు మీకు నీళ్లు పెట్టకపోయినా చెరుకు ఎండిపోదు. ఎండిపోతుందా? ఎండదు. అది అడ్డగా నిలబడి ఉంటుంది. ఇంకొకటి, మనకి ఈ మధ్య కాలంలో సెప్టెంబర్, అక్టోబర్లో తుఫాన్లు వస్తున్నాయి, గాలిదుమ్ములు వస్తున్నాయి, వడగళ్ల వానలు అయితే మార్చి, ఏప్రిల్లో వడగళ్ల వానలు, ఈవెన్ ఫిబ్రవరిలో కూడా వస్తున్నాయి. దానివల్ల వరి పైరు దెబ్బతినడం, గింజ రాలటం, పైరు లేకపోతే ముంపుకు గురవడం, ఇటువంటి అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ పంట చాలా రిస్క్ ఉంది. కానీ చెరుకు పంట ఇటు వడగళ్ల వాన వచ్చినా, అధిక వర్షాలు వచ్చినా రెండింటిని నిలబెట్టి అంత స్థిరమైనటువంటి ఆదాయం ఇవ్వగలిగే పంట ఏదైనా ఉందంటే చెరుకు పంట. కాబట్టి చెరుకు పంట వైపుకు మొగ్గటం అనేది మనకు నీడ్ ఆఫ్ అవర్. అలాగే అగ్రో ఇండస్ట్రీ అనేది గ్రామ స్థాయిలో ఉంటే
ఇక్కడ మనకు ఉపాధి కలుగుతుంది. ఒక ఫ్యాక్టరీ కనుక ఎస్టాబ్లిష్ అయితే దాదాపు 10 నుంచి 15 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగం వస్తుంది. అది రైతులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు, అటు ఫ్యాక్టరీ కానీ వాళ్ళకు సంబంధించిన ఇటువంటి ఇండస్ట్రీని కాపాడుకోవాలంటే రైతులు కూడా ముందుకు రావాలి. మిమ్మల్ని సాక్రిఫైస్ చేయమని చెప్పేసి అడగట్లేదు, మీరు త్యాగం చేయమని చెప్పట్లేదు. అధిక లాభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట వైపు మనం మొగ్గు చూపాలి. లాభం చెరుకులో ఎక్కువ రావాలంటే మొదటి 3 నుంచి 4 నెలలు చేపట్టేటువంటి యాజమాన్య చర్యలే ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఏం చేయగలం అదే పెరిగిపోతా ఉంటుంది. చెరుకు పంటలో మొదటి 3 నుంచి 4 నెలలు, మొదటి పంటగ అయితే 4 నెలలు చేయాలా, కాసి పంటగ అయితే 3 నెలలు మనం కరెక్ట్గా యాజమాన్యం కనుక చేసినట్లయితే మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుంటున్నామో 60 నుంచి 70 టన్నుల దిగుబడి అనేది అది ఏమాత్రం కష్టం కాదు. ఉన్న నీళ్లు అంతా ఉప్పు ఎందుకు ఉంది అది నదుల నుంచి పోయే నీళ్లు మంచి నీళ్ళే, కానీ అక్కడ పోయినాక మొత్తం ఉప్పుగా మారుతున్నది. అది ఎందుకంటే ఎంత మంచి నీళ్ళు ఉన్నా దాంట్లో కొంచెం ఉప్పు శాతం అనేది ఉంటుంది. కానీ ఇది సముద్రంలో చేరినాక ఈ నీళ్లు సముద్రంలో చేరినాక ఉప్పుగా ఎందుకు మారుతుందంటే మీరు నీళ్లు ఆవిరి రూపంలో గాలిలో కలుస్తూ ఉంటుంది. లేకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక చెంచా ఉప్పు కలిపి మీరు ఇట్లా కింద పడేసేయండి, ఒక అర్ధ గంట తర్వాత ఆ ఉప్పు అనేది కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నీళ్ళు ఆవిరి రూపంలో పోతుంది. అందుకే మనం వరి వేస్తే దాదాపు 10 నెలలు నీళ్ళు ఉంటుంది కాబట్టి, ఈ బోర్ నీళ్ళు కానీ కెనాల్ నీళ్ళు కానీ ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళలో ఉన్న ఉప్పు అనేది మన భూమిలో చేరుతున్నది, నీళ్ళు ఆవిరి రూపంలో పోతూ ఉన్నది. అందుకే ఇప్పుడు మేము సాయిల్ టెస్టింగ్ చేస్తే దాదాపు 80% భూములు చౌడుగా మారుతున్నాయి. చౌడుగా మారితే ఇప్పుడు చాలామంది రైతులు చెప్తున్నారు వరి తప్ప ఏమి వేయలేము దాంట్లో, అంటే భూమి చెడిపోతుంది. మేము సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ చూపిస్తాం మీకు. వెట్ డిజర్ట్స్ అంటే కొన్ని జాగాలు ప్రపంచంలో ఎట్లా అవుతుందంటే నీళ్ళది సౌకర్యం ఉంది కానీ ఏ పంట రాదు దాంట్లో, ఎందుకంటే ఉప్పు శాతం పెరిగిపోయిందని. అయితే మన భూములు కూడా దయచేసి మీరు గమనించండి. ఇప్పుడే ఒక చెప్పినట్లు నేను ఒక గ్లాస్ నీళ్ళు ఒక చెంచాడు నీళ్ళు కలిపి కింద విశ్లేషండి, అర్ధ గంట తర్వాత చూస్తే ఆ ఉప్పు అక్కడే కనిపిస్తుంది. అందుకే ఆ సముద్రం నీళ్ళు కూడా అంత ఉప్పుగా మారిపోయింది. మంచి నీళ్ళు గంగా గోదావరి కృష్ణా రివర్ కలిసినాక దాంట్లో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది, కానీ ఆ నీళ్ళు అనేది ఆవిరి రూపంలో పోయి ఉప్పు అనేది అక్కడే ఇష్టపెట్టేస్తుంది. అయితే మన భూములు కూడా ఇప్పుడు వరి దాదాపు మనం 4,30,30 ఎకరాలు వేస్తున్నాం. 5,40,40 ఎకరాలు ఉన్నాయి మనకు. దాంట్లో దాదాపు 90% పైన వరి వేస్తున్నాం. వరిలో దాదాపు 10 నెలలు నీళ్ళు ఉంటుంది కాబట్టి నీళ్ళు ఆవిరి రూపంలో పోయి భూములు మొత్తం చౌడుగా మారుతున్నాయి. అందుకే ఈ కారణంగా కొంచెం వరి అనేది రెస్ట్ ఇవ్వండి, లేకుంటే వరి తప్ప ఏం పండించలేము, ఆ తర్వాత వరి కూడా పండించలేము. అందుకే అంటున్నాం ఒక రీజన్. ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే వరి అనేది పొట్టి వేర్లు ఉంటాయి, దాదాపు 10 నుంచి 12 సెంటీమీటర్లు భూమి పొరలో ఉన్న నైట్రోజన్ కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ వాడుకుంటూ ఉంటుంది. అది వరి తర్వాత వరి అంటే ఆ పై పొర మొత్తము వేస్ట్గా తయారవుతుంది. అందుకే చెరుకు అనేది డీప్ రూటెడ్, ఆ వేర్లు 3 ఫీట్ల వరకు పోతాయి. అందుకే చెరుకు ఏం చేస్తుంది అంటే లోపల నుంచి పోషకాలు తీసుకుంటుంది. అయితే ఒక సీజన్ చెరుకు, ఒక సీజన్ వరి ఉంటే అంటే మా సైన్స్ ఏమంటుందంటే షాలో రూటెడ్ అంటే పొట్టి రూట్ పైరు అయిపోయినాక డీప్ రూట్ అంటే లోతుగా పోయి, అయితే కింద పొర నుంచి కూడా పోషకాలు తీసుకోవాలి. ఒక సీజన్ కింది పొర నుంచి, ఇంకా ఒక సీజన్ పై పొర నుంచి పోషకాలు తీసుకుంటే బ్యాలెన్స్డ్ మన భూతల్లిని బ్యాలెన్స్డ్గా యూజ్ చేసినట్లు అవుతాయి. అందుకే కూడా మనం షుగర్ కేన్ చూసుకోవాలి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం వరికి వస్తున్నాం, వరిలో లక్షలాది కోట్లాది పురుగులు ఉన్నాయి. మనం కోస్తే ఆహారం కోసము పక్కన పోతే మళ్ళీ నర్సరీస్ రెడీ ఉన్నాయి. అయితే మైనర్ పేస్ట్, చిన్న పేస్ట్లు మేజర్ పేస్ట్గా తయారవుతున్నది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే పురుగు మందులకు పైసలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మీరు కాండంకి వచ్చేప్పుడు అంటే ఎస్టెమ్ బోరర్ వచ్చింది, ఇప్పుడు చూడండి ఆ ఎస్టెమ్ బోరర్ నర్సరీస్లో కూర్చున్నది. అందుకే ఒక్క సీజన్ వరి కట్ చేసేసినాక మళ్ళీ వరి లేకుండా చెరుకు లేకుంటే వేరే పంట ఉంటే ఏమవుతుందంటే పెస్ట్ కంట్రోల్, మళ్ళీ ఒక్క సంవత్సరం వరకు చెరుకు ఉంటే ఈ వరి మీద ఉన్న పురుగులకు ఆహారం దొరకగా అదే మొదలైపోతుంది, అంటే చచ్చిపోతాయి. లేకుంటే అట్లా జరుగుతలేదు. ఇప్పుడు మనం వరి కోసినాము,
వరి మీద ఉన్న పురుగులు పక్కన మళ్ళీ నర్సరీ వరిదే ఉంది కాబట్టి లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసి చిన్న చిన్న పురుగులు కూడా మేజర్ పురుగులుగా తయారయ్యి ఇప్పుడు మనకు ఒక సీజన్లో 20,000లకు వచ్చేది ఇప్పుడు 33-34,000 ఒక ఎకరానికి అవుతున్నది. దాంట్లో పురుగు మందులకే ఎక్కువ ఖర్చు అవుతున్నది. అందుకే పంట మార్పిడి చేయాలి, వరికి కొంచెం రెస్ట్ చేయాలి, చెరుకు వేయాలి అని సూచిస్తున్నాం. అది కాక వరిలో వచ్చిన గడ్డి చెరుకులో రాదు, చెరుకులో వచ్చిన గడ్డి వరిలో రాదు. అయితే ఇప్పుడు వరిలో ఉన్న గడ్డి జాతి మొత్తం అది కూడా ఎత్తు సీడ్ మొత్తం భూమి మీద ఉంటుంది. మళ్ళీ వరి ఉంటే మళ్ళీ ఆ గడ్డి సమస్య కూడా ఇప్పుడు హెర్బిసైడ్ కాస్ట్ అందరూ రైతులు గడ్డి మందులకు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ వరి అయిపోయినాక మళ్ళీ దున్నేసి మనం షుగర్ కేన్ వేస్తే ఈ గడ్డి జాతి అనేది షుగర్ కేన్ జాతికి పడదు, షుగర్ కేన్లో ఉండదు. అది అందుకే దీర్ఘకాలికంగా ఆలోచించి మా భూతల్లిని మనము బ్యాలెన్స్గా యూజ్ చేయాలి అంటే పంట మార్పిడి అనేది చేయాలి. ఈ అన్ని రీజన్స్ మూలన సార్ ఆలోచన మేరకు ఆ షుగర్ కేన్ అనేది ఇంట్రడ్యూస్ డెఫినెట్లీ చేయాలి. కనీసం ఒక పెద్ద రీజన్ ఏంటంటే చౌడుగా మారుతున్నాయి మన భూములు. మీరు మాకు మట్టి ఇవ్వండి, మీకు రిపోర్ట్లు కూడా ఇస్తున్నాము. మొత్తం తెల్ల చౌడు నల్ల చౌడు మొత్తం తయారైపోతున్నది భూములు. ఆ తర్వాత నీళ్ళు ఉంటుంది, భూమి ఉంటుంది, కానీ ఏ పైరు రాదు. దయచేసి ఇప్పటికే చాలామంది చెప్తున్నారు వరి తప్ప మా భూములలో ఏం రాదు అని. అందుకే మన ఊర చెరువుల కింద చూడండి వరి తప్ప ఇంకా ఏం రాదు. ఎందుకంటే నీళ్ళు కారి మొత్తం ఆ భూమిలో నీళ్ళు ఉంటుంది, ఆ నీళ్ళు ఆవిరి రూపంలో కలిసిపోయి ఉప్పు శాతం ఉంటుంది. కాబట్టి దయచేసి భూతల్లిని కాపాడుకుందాము, పంట మార్పిడి చేద్దాము. అనేక రీజన్స్ ఉన్నాయి, ఇవి చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి చెరుకు వైపు కూడా మీరు దృష్టి సాధించాలని కోరుతూ సార్ విషయం అడగడం జరుగుతుంది. అలాంటి సార్కి శుభాభినందనలు. ముఖ్యంగా మన బోధన్ ప్రాంతం అంటే బోధన్ పాత తాలూకా ప్రాంతం ఏదైతే ఉందో ఇది సుపరిచితం చెరుకు అనేది. ఈరోజు కొత్తగా మనం చెప్పక్కర్లేదు, కానీ ఈరోజు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మనము వరికి ఇతర పంటలు అంటే దాదాపు ఒక మొక్కజొన్న తప్ప సన్ఫ్లవర్ ఈరోజు డ్యామేజ్ అయిపోయింది. సోయా ఈ సంవత్సరం మొత్తం పోయిన క్రాప్ అంతా వాపసు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం షుగర్ ఫ్యాక్టరీని గత 10 సంవత్సరాలుగా కోల్పోవడం జరిగింది మన ప్రాంతానికి. అలాంటి షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించడమా కొత్తది కట్టడమా అనే చర్చల్లో భాగంగా ఆ నిర్ణయంలో భాగంగా సార్ ఈరోజు గత సంవత్సరం నుంచి కూడా ప్రాక్టికల్గా ఎప్పుడు రైతులు కనపడ్డా ఇదే విషయం అడగడం జరుగుతుంది. ముఖ్యంగా సార్ ఇక్కడ విషయము మన ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా షుగర్కి అనుకూలమే. ఖచ్చితంగా రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీ పెడితే ఖచ్చితంగా చెరుకు పెడతారు, ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ఇలాంటి వరి ఈ మొక్కజొన్న అనేది సీజన్ టు సీజన్ కావడం లేదు. దానికి తోడు విపరీతమైన పురుగు మందులు 10 నుంచి 15,000 రూపాయలకి ఈరోజు పురుగు మందులు కొట్టాల్సిన పరిస్థితికి వెళ్ళాం. భూమి కూడా సార్ అన్నట్టు మొత్తం సాల్ట్ టైప్ అయిపోయింది. దానికి తోడు ఎలాగూ మనం గవర్నమెంట్ నుంచి సంవత్సరం నుంచి మెకనైజేషన్ అనే భాగంగా రైతులందరికీ కూడా సబ్సిడీ మీద డ్రిప్ ఈ పనిముట్లు అన్నీ ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా సహకరిస్తారు. మీరు వెనకట్టు వేయకుండా మన ఏరియాకి షుగర్ ఫ్యాక్టరీని పెట్టించండి. ప్రతి గ్రామంలో మాలాంటి వాళ్ళము మేము మోటివేషన్ చేసి అందరికీ ఒక 1000 ఎకరాలు ఉన్నప్పుడు ఒక 25% అన్నా ఖచ్చితంగా పెడతాం. ఖచ్చితంగా మీరు ఈ విషయంలో కొంతమంది ఈ వరి అనేది వేసి మనకి గవర్నమెంట్ ఒక గత ముఖ్యమంత్రి ఉరి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మనకి రాబోయే రోజుల్లో అయినా ఉరి అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పటికైనా మేల్కొని మనం ఈ చెరుకు వైపు వెళ్తామని తెలియజేస్తూ మా గ్రామం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి 30 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తున్నాడు. న్యూ సిస్టమ్స్లో హార్వెస్టింగ్ అది చేస్తున్నాడు. తన అభిప్రాయము తన సాధక 16 ఎకరాలు ముందు వేసాం. అంటే మాది కౌలు పొలమే, సొంత కొద్దిగా ఉంది మాకు. చెరుకులో లాభాలు అయితే ఉన్నాయి, కానీ హార్వెస్టర్ ఒకటి ప్రాబ్లం ఉంది. ఆ మిషనరీ ఓకే అయితే పెట్టుకోవచ్చు చెరుకు అందరు. మనం 50 గాడికి వచ్చింది మొత్తం. 5 ఫీట్స్ 5 ఫీట్లు 5 ఫీట్లు ఎడలు కూడా పెట్టారు. మామూలుగా
వాటర్ డ్రిప్ తోటి దిగుబడి పెరుగుతుంది. మనం వాటర్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మాకు మడికట్టు చిన్నవి కదా నాగన్పల్లి, అది హార్వెస్ట్ ఒకటి చేస్తే మిషనరీ ఉండాలి. ట్రాక్టర్ కొన్నాం ఆల్రెడీ, గోధుమ ఎక్కడం కోసం మిషనరీ కొద్దిగా చిన్న మడికట్టు ఉన్నోళ్ళు కూడా ఒక ఆలోచనలు పడతారు. ఈ రోజు మనకి మొత్తం మెకనైజేషన్ వచ్చింది. మడి గట్టు తీయడం నిమిషం పని, వేయడం నిమిషం పని. కాబట్టి అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా ఈ ఫ్యాక్టరీని సార్ ద్వారా సాధించుకొని మనం మళ్ళీ బోధన ప్రాంతానికి మనం ఎటైనా వేరే సైడ్ వెళ్తే మీ దగ్గర ఏముందా షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది, ఏముంది మేమేం పెట్టుబడులు పెట్టమంటారు కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కానీ ఏది కానీ. మనకి ఆ ఫ్యాక్టరీ ఉన్ననాడు గ్రామాల్లో ఎక్కడ ఎవరు అడిగినా ఒక ఇల్లు కట్టినా ఒక పెళ్లి చేసినా ఏం చేసినా మేము షుగర్ కేన్ మీద పెట్టామనేది 90% మంది రైతులు మన తండ్రులు కానీ మన ఇంకొద్ది మాకంటే చిన్న వయసు వాళ్ళు చాలా మంది చెప్పే మాట. మళ్ళీ మనం ఆ పరిస్థితిలోకి వద్దామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. అగ్రికల్చర్ మన డిస్ట్రిక్ట్ అధికారి జేడీ గారికి, అదేవిధంగా వారితో వచ్చిన అధికారులకు, నాతో వచ్చిన ఏం లేదు కానీ నేను మొన్న నుంచి చూస్తా ఉన్నాను. మర్చిపోయారు అగ్రికల్చర్ ఆఫీసర్ కొంచెం పనులు అనిపిస్తున్నా నాకు. ఎందుకంటే అందరు చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎంత దాకా మీ గురించి ఆలోచిస్తున్నా చెప్తున్నా. మొన్న ఎండాకాలం 2వ పంట వేసినాం, మళ్ళీ చదువులు నీళ్ళు అందుతలేవు. ఒక తడికి 2 తలకు పోయేటట్టుంది. అయితే కన్సల్ట్ అధికారులు అగ్రికల్చర్ ఏఈఓలు అంటారా, ఏఈఓలను పంపితే ఏ రైతు ఎన్ని ఎకరాలు వేసిందో ఆ రైతుకి ఎన్ని బోర్లు ఉన్నాయి, అండ్ పంట కాపాడుదామా పోతుందా అని లెక్కలు తీపించినాం. ఎందుకు తీపించినాం? మాకేం శ్రద్ధ, ఎండుతే మాకు బోనస్ దక్కే, కొనుడు దక్కే అని ఇంకో సర్కారు అంటుంది. ఇక పేర్లు చెప్పదని మా బాధ. మీరు మంచిగా ఉండాలి. వ్యవసాయం మీకు ఉన్నదే వ్యవసాయం ఒకటి, దాని మీద అది పోతే మనం అందరం పోతాం. మీకు కూడా ఏదో నేను మంచిగా చెప్తున్నాను, ఇందులో కూర్చున్నప్పుడు కష్టపడండి. మన అగ్రికల్చరే మెయిన్. మనకు అమెరికాకి వెళ్ళి సగం చదువుకునే పిల్లలు అందరినీ పంపిస్తారట కదా, పంపిస్తున్నారా? ఈడంటే సగం చదువుకుని నడుస్తున్నారు. అమెరికాకి వెళ్ళడం పోతాడు, నడిచేది లేదు. వాళ్ళందరూ మళ్ళీ ఇడికే వస్తారు. ఎక్కడ దొరికాయి? రాను రాను అన్ని కంట్రీలలో పాపులేషన్ పెరుగుతూ ఉంది, చదువుకున్న విద్యావంతులు పెరుగుతూ ఉన్నారు, జాబ్స్ కష్టమవుతా ఉంది. మనం టెక్నికల్లీ నేర్చుకోవాలి. ప్రతిదీ చైనాలో అమెరికాలో ఒక నీళ్లు ఇస్తే అమెరికాది. నేను 10 ఏళ్ళ కింద చెప్పిన ఇది మన పాపం టాటా వాళ్ళగా 70% ప్రాఫిట్ అంతా మనకే మళ్ళీ పస్తాడు ఆయన. పాపం మన కీర్తి శేషులు అయ్యింది. కానీ అసలు అది మన కొరకు మంచిది ఇస్తున్నాను. నేను గవి తాగులు అంటే ఇప్పుడు ఎవరు తాగుతుంది వచ్చుకోవాలి అంటే వ్యవస్థ. మన డబ్బులు మన దగ్గర ఉండాలి, మన పంటలు మనం గట్టి చేసుకోవాలి. అయితే కూరగాయలకు ఇష్యూ వచ్చిన తర్వాత ప్రతిదీ పక్క రాష్ట్రానికి వెళ్ళిస్తా ఉన్నాం. మనం ఏంటి ఇప్పుడు చేసేటట్టు లేరు, చేసే వాళ్ళేమో కొందరు గ్రామాలలో పోలీసు వాళ్ళు ఉన్నారా, సిఐడిఏ లేదు, కూర్చుని వాడు పని చేయడు, ఇంకో పని చేయనివాడు. అటువంటి వాళ్ళని తప్పనిసరిగా మందలిద్దాం. వాడు చేయకుండా కొన్ని ఓటర్లు కాడ ఏదో పొద్దున కాయదాకి పోయి ఇంట్లో పడుకో
లేకుంటే పడుకో. ఆ విధంగా మీ అందరి సహకారంతో చేసుకోవాలి. ఇవన్నీ మీ కొరకు నా కొరకు కాదు. అయితే నేనేం ఆలోచించున్నానంటే కొన్ని వరంగల్ వాళ్ళతో మాట్లాడాను. పందిరేస్తే 1 ఎకరాలు 50 టన్నులు ఇస్తామని చెప్తా ఉన్నాను. ఎవరు ఆఫీసర్లు చెప్తలేరు, రైతు చెప్తా ఉన్నాడు. కాకరకాయలు కానీ బీరకాయలు కానీ 50 టన్నులు అంటే సరే 50 టన్నులు 20 టన్నులు 20 టన్నులు తీస్తామని చెప్తా ఉన్నాను. 20 టన్నులు 20 రూపాయలన్నా వస్తాయి ప్యాక్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి చూడకుండా మనం ఫ్రెష్గా తినవచ్చు. ఇది ఇవన్నీ చూసిన తర్వాత మన దగ్గర కూడా చిన్న రైతులు ఉన్నారు, 1 ఎకరం 2 ఎకరాలు. అటువంటి వాళ్ళు కూరగాయలు పండించే వాళ్ళు ఉన్నారు. మరీ ఎక్కువ ఎస్టీలు వాళ్ళు అక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ రోడ్డుకో అమ్మారు, మీద తెచ్చుకొని వాళ్ళే అమ్ముకుంటున్నారు. నిజామాబాద్లో పోదారు. ఆ 10 రూపాయలు కూడా ఎందుకు పోనీయాలి? అది చాలా సంతోషం. మీరు ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి చెప్తే తెలియకుండా అనుకోదు. ఎందుకు చిన్నోళ్ళు కూడా బాగుపడాలి. అయితే కూరగాయలు టమాటోలు కిందనే ఉంటే 2 నెలలు వస్తాయి, 3 నెలలు 3 నెలలు వస్తాయి. పాలిస్తే 6 నెలలు వస్తాయి. అంతేనా? ఇవన్నీ ఎంతో బెనిఫిట్ అవుతా ఉంది. ఈల్డ్ పెరుగుతూ ఉంది, దిగుబడి పెరుగుతూ ఉంది. కాబట్టి నేనేమనుకున్నానంటే పందిరికి 3 లక్షలు అవుతాయి. వైరు మళ్ళా తుప్పు పట్టేది దాంతో టాటా వైరు మంచిలు వేస్తే 3 లక్షలు అవుతాయి అనుకుంటా. 1 లక్షలు ఏం కోల్ చేస్తాం? లక్షలు అయిపోతాయి. లక్షలు కాదు, ఏం కాదు. నేను ఏమి ఇచ్చినాము అక్కడ చేస్తూ ఉన్నారు. నేను కూడా గ్రేప్ గార్డెన్ చూసిన. మేము మాకు ఉండే గార్డెన్స్ అప్పుడు స్టోన్ ఉంటుండే, రాళ్ళు ఉంటుండే, పెడుతుంటుంది. ఎప్పుడు 75 సరే 87 సరే ఎంతైనా కానీ 2 లక్షలు అయితే 1 లక్ష మీరు ఇస్తాం. 1 లక్ష మీరు పెట్టుకోండి. దానికి మరి మీరు చెప్తా ఉన్నారు కోతులు పందులు వస్తాయని. సరే కోతులు వచ్చేదానికి పందుల దానికి ఒక 15,000 కామారెడ్డిలో సోలార్ ఫినిషింగ్ కాకుండా లైట్లు వస్తూ ఉన్నాయి. డిఫరెంట్స్ ఉన్నాయి. అయినా మీ అందరికి మీకు ఒకటి చెప్తా ఉన్నా, మనకు ఏదైనా సెంట్రల్ ఫండ్స్ అగ్రికల్చర్స్కు సంబంధించింది తప్పనిసరిగా ఈజీఎస్లో దీంట్లో వచ్చింది. వాళ్ళకు బలవంతంగా పని చేయాలి, ఆ డబ్బులు వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు పాలకు మీకు చెప్తున్నాం, నిన్న చెప్పినాం, ఇక్కడ 6 రోజులు లేరు కదా.